మాట్లాడండి డివిపి గారు. ఆల్ ది బెస్ట్ కలియుగ రాక్షసు టీమ్. హాయ్ అండి. ఈరోజు అంటే చాలా వీడియోలు చేసాము షూటింగ్ అయిన తర్వాత, కానీ ఈరోజు వీడియో చేయడానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే కలియుగ రాక్షసుడు మూవీ షెడ్యూల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. టైం ఎంత అయింది సార్? 2 గంటలు. టైం ఎంత అయింది? 2 o'clock. 2 o'clock. టైం ఎంత? 1:30 పెట్టవచ్చు. 1:30 గంట దాకా ఈరోజు షూట్ చేసాము. సో 1:30 దాకా షూట్ చేసామంటే దానికి ఎంత కసి, సినిమా పట్ల ఎంత కోపం, ఎంత ఖుషి, ఎంత బాగండి. అది ఏం చేస్తారో ఉంటే అర్థమవుతుంది. ఏం పని లేకుండా హాయ్ అండి. కలియుగ రాక్షసుడు మూవీ టీం అందరికీ నమస్కారం అండి. మనం షూట్ అయిపోయిన తర్వాత వీడియోస్ చాలా చేసాము, కానీ ఈరోజు షూట్ అయిన తర్వాత వీడియో చేయడానికి చాలా గొప్ప ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మన కలియుగ రాక్షసుడు షెడ్యూల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, సినిమా కంప్లీట్ అయిపోయింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వకారణంగా కూడా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఇంత మంచి ప్రాజెక్ట్ని, పెద్ద ప్రాజెక్ట్ ఇది, ఆషామాషా కాదు, పెద్ద ప్రాజెక్టు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని డీల్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. డీల్ చేసేసాం మొత్తానికి. ఈ సినిమాకి ఎంతగానో కృషి చేసిన మన ప్రొడ్యూసర్ శారదా మేడం గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచి ఫస్ట్ షెడ్యూల్, సెకండ్, థర్డ్, ఫోర్త్ షెడ్యూల్కి ఎంతగానో కృషి చేసిన మా గురువు గారు, మా దైవం అయినటువంటి కలియుగ రాక్షసుడు డిఓపి కమ్ డైరెక్టర్ కూడా సార్ ఎంతగానో ఈ సినిమాకి ఆయన పట్ల చాలా కష్టపడ్డాడు సార్ లేకపోతే నేనేమీ చేయలేను. నిజం చెప్తాను, ఆయన లేకపోతే అసలు నేనేమీ చేయలేను. చాలా గొప్పగా ఉంది నాకు. ఇంత మంచి దేవుడిని పరిచయం చేసిన యువరాజ్ అనే వ్యక్తికి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే యువరాజు లేకపోతే మేమెవరూ లేవు. ఎందుకంటే ఇటువంటి దేవుడిని మిస్ అయిపోయాను. ఆ యువరాజును పరిచయం చేసిన గొప్ప వ్యక్తి బసవాకి నేను చిన్నవాడైనా సరే నేను బ్లెస్సింగ్స్ చేసుకుంటాను. ఎందుకంటే సార్ మన సత్య గారు లేకపోతే యువరాజు లేడు, యువరాజు లేకపోతే దేవుడు లేడు. ఇటువంటి దేవుడు పరిచయం అయ్యి కలియుగ రాక్షసుడికి కర్త, కర్మ, క్రియ మొత్తం పోషించి సినిమాని ఇంత అద్భుతంగా షూటింగ్ చూడడానికి వచ్చిన నెల్లూరు నుంచి డ్రైవర్గా వచ్చారు కళ్యాణ్ గారని. ఈ మూవీలో కూడా ఒక చిన్న రోల్ చేశాడు. ఆయన కూడా చాలా గర్వపడ్డాడు. బాగా చేశారు సార్, మీరు చాలా బాగా చేస్తున్నారు సార్ అని చెప్పి ఆయన కూడా చాలా గర్వపడ్డాడు. చాలా హ్యాపీగా ఉందండి. ఇంత అసలు ఇంత త్వరగా కూడా ఈ సినిమా ఫినిష్ అవుతుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. బట్ నెరవేరైంది అందరూ ఆర్టిస్ట్ వల్ల. ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా గొప్పగా చేశాడు. అంతేకాకుండా మా నెల్లూరు కృష్ణన్న ఎప్పుడైనా సరే అన్న షూటింగ్ ఉందా అంటే 6 గంటలకు షూట్ అయితే 5 గంటలకే వచ్చేసి సెట్లోకి వచ్చిన మహానుభావుడు మా కృష్ణన్న. చప్పట్లు కొట్టండి అన్న. నేను ఇప్పుడు రుణపడుతాను. అన్న సాంబడు క్యారెక్టర్ చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు అన్న నేను ఇప్పుడు రుణపడుతాను. అలాగే అల్లుడు సెట్లో ప్రతి ఒక్కటి నేను తిట్టినా కానీ మా సార్ తిట్టిన ఉద్దేశంతో ఆయన అలా అనుకునేస్తాడు. రమణ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశాడు నా అల్లుడు. నెక్స్ట్ శ్రీవారి సన్నిధి అనే మూవీలో కూడా అల్లుడికి మంచి రోల్ ఉంటుంది. అలాగే రేఖమ్మ మన మూవీలో రత్నం క్యారెక్టర్ చేసింది. వాళ్ళ మదర్ కూడా రవణమ్మ క్యారెక్టర్ చేసింది. అమ్మ కూతురు ఇద్దరు చేయడం మీకు ఒక వరమ్మ. ఫ్యామిలీ అంతా వెళ్ళి మూవీ చూస్తారు మీరు, ఓకేనా? మాటలు రావట్లేదు చెప్పేదానికి. నేను ఒక్కడే మాట్లాడితే సరిపోదు. మన ప్రొడ్యూసర్ గారు మేడం గారు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కలియుగ రాక్షసుడు సినిమాలో నటీనటులందరూ ఫస్ట్ నెగిటివ్గానే అందరం అనుకున్నాం.
నిజంగా భగవంతుడి ఆశీస్సులతో ఏ దైవ శక్తి ఉందో తెలియదు కానీ వాస్తవంగా నేను ఇందులో ఒక శక్తిలాగా మారడానికి కారణం ఎవరు అంటే శ్రీను. థ్యాంక్ యూ శ్రీను. నిజంగానే నాకు ఒక గొప్ప వరం ఇచ్చారు. ఇందులో ఒడిదుడుకులు చాలా ఎదుర్కొన్నాను. ప్రతి ఒక్క ఒడిదుడుకులు చూస్తూ మంచి మనసుతో ఆల్ మెంబర్స్ అంటే మేమంతా ఒక గ్రూప్ అనుకుని ఈ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకుని ఎనీ టైము వాళ్ళని గుర్తు చేసుకుంటూ నేనైతే ముందడుగు వేసాను. నేను ఇందులో ఒక పాత్ర చేశాను. నా పాత్ర వచ్చి దొరసాని. నేను ఒక యాక్టింగ్కి వచ్చి నేను నిజంగా ఇంత గొప్ప మంచి స్థానాన్ని పొందుతానని నేను మనసులో కూడా అనుకోలేదు. ఖచ్చితంగా అంత మంచి స్థానం ఇచ్చిన శ్రీనుకి నిజంగా నేను రుణపడి ఉంటాను ఎప్పుడు. ఇంకొకటి మాట ఏంటంటే దాన్ని నిలబెట్టుకోవడానికి కారణం ఆర్టిస్ట్ దేవుళ్ళు. వీళ్ళందరూ మొహాలు చూసి నాకు చాలా చాలా సంచలమైన బుద్ధి అంటే వీళ్ళందరూ కలిసి ఒక పూలవనం దారి చూపించాలని ముందుకొచ్చాను. ఈ మూవీ ద్వారా ఖచ్చితంగా ఆ పూలదారి త్వరలో చూడబోతున్నారు. మన సినిమాని థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ అబ్బా ఈ సినిమా ద్వారా వీళ్ళు ఇంత క్లిక్ అయ్యారా అనే రోజు తొందరలో రాబోతుంది. ఖచ్చితంగా ఇందులో పేరున నేను చెప్పలేను. ప్రతి ఒక్కరికి పేరున ఆ భగవంతుని ఆశీస్సులు ఈ మూవీ పట్ల ఖచ్చితంగా మంచి దారి కనబడబోతుందని నేనైతే 100% చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దానికి వంతు ప్రయోజకురాలు నేనే కాబట్టి ఖచ్చితంగా ఇంత మంచి మూవీలు యాక్ట్ చేయడం ఏం తెలియదు నాకు. ఇంత నిజంగా ఒక సీనియర్ లాగా యాక్ట్ చేయించిన సానపట్టిన నాతో కృషి చేసి ఫైట్ చేసి నన్ను తను ఇంటి మనిషి వంట మనిషి నా తోబుట్టు నా రక్త సంబంధం మా అమ్మ మా అక్క మా చెల్లి మా వదిన అనుకున్న తను వ్యక్తి భావాలన్నీ బలపరిచి ఎనీ టైం ఫోన్ కాంటాక్ట్ ఉండి నన్ను ఒక బొమ్మలాగా తీర్చిదిద్దిన కళాకారుడు శ్రీను. నిజంగా శ్రీను నీకు నేను ఎప్పటికీ ఈ ప్రాంతంలో రుణపడి ఉంటాను. ఈ జన్మంతా ఉన్నా కూడా నేను శ్రీనుని ఎప్పటికి మర్చిపోలేను. అలాంటి వ్యక్తి ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా తన సలహా నాకు ఎప్పుడు మైండ్లో ఉంటుంది. ఓకే, ఇంత మంచిగా చేసిన కెమెరా కోసం వచ్చిన తను కెమెరానే చేయకుండా తను యాక్టింగ్ పరంగా కావచ్చు తనకు వచ్చిన ఒక హావభావాల్ని నాది అనుకొని వీళ్ళంతా మన వాళ్ళు అనుకొని భగవంతుడు ఆయనకి ఇచ్చాడేమో మనిషిని. ఆయన కూడా సరే నా ఇంటిలో ఒక మనిషిగా మా అందరి టీంలో మంది ఫ్యామిలీ అనుకొని చేసిన వెంకటేష్ అన్న గారికి అండ్ సీనియర్గా ఉన్న కృష్ణ అన్న గారికి అండ్ కొత్తగా వచ్చిన ఏం పేరు అన్న మీ పేరు వెంకటేశ్వర గారు అండ్ సీనియర్ అయిన కోట సత్య బంగారు బిడ్డ అంటే చెప్పలేము. అది బంగారు బిడ్డ ఇంతమంది సాయి అసలైన బంగారు చెప్పలేను ఎలకట్లేని బంగారు. అమ్మ కొత్తగా వచ్చినా కూడా నిజంగా చాలా హార్ట్ఫుల్గా వాళ్ళు మంచి రోల్ తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు గుర్తింపు పొందాలని తన వంతు సాయం చేశాడు. ఈ కలియుగ రాక్షసుడు డైరెక్టర్ అయిన కలియుగ రాక్షసుడు ఈయన రాక్షసుడు కాదు దేవుడు కలియుగ రాక్షసుడు. ఎలాంటి వ్యక్తుల్ని సంపాదించాలంటే ఈ జన్మ తరమ కాదు. ఎక్కువ పొగలకూడదు. సీను ఏడుస్తాడు మళ్ళీ ఏడవడం నాకు ఇష్టం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ తొందరలో చూడబోతారు అండ్ నేనైతే దానికి ఖచ్చితంగా కృషి చేస్తున్నాను. అందరికీ నమస్కారము. కలియుగ రాక్షసుడు మూవీ ఈ రోజుతో ఎండ్ అవుతుంది షెడ్యూల్. అందరూ బాగా యాక్ట్ చేశారు కానీ మన సత్య సారు కరెక్ట్గా టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు. కానీ సత్య సార్ లేదంటే నేను లేదు, కలియుగ రాక్షసు లేదు, ఎవరు లేరు, సీను సార్ లేదు, సీను సార్ చెప్పుకున్నట్లే మేడం లేదు, టోటల్ టీం లేదు. ఆయన ఉండే వల్ల మేమంతా వచ్చి ఇక్కడ ఏడ పుట్టి పెరిగి వచ్చి అంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యాము. సినిమా బాగా వచ్చింది. ఆయన పేర్లోనే సత్య అని ఉంది. దాన్ని ఇంకా సత్యానికి ఎక్కువ పవన్ పడతాడు. దానివల్ల ఆయన సత్యమే మాట్లాడేది, అబద్ధం మాట్లాడరు. మన సీను సార్ కానీ బాగా చెప్పించారు. సినిమా బాగా అన్నీ అంటే ఎక్కువ మేము ఇద్దరు కొట్లాడుకుంటామండి, ఎక్కువ కొట్లాడుకుంటాము కానీ తిట్లాడుకుంటాము. అది ఉంటేనే ఒక 5 నిమిషాలు అంతే సార్ చేసుకుంటాం. మన ప్రొడ్యూసర్ మేడం అంతే ఎక్కువ మనకి సపోర్ట్ చేసి అందరినీ ఎంకరేజ్ చేసి బాగా సపోర్ట్ చేశారు. తర్వాత సాయి సార్ అంతే, మేడం అంతే, మన కృష్ణ సారు డెడికేషన్ సూపర్ వైజే కానీ పర్ఫార్మెన్స్ వైజే కానీ చాలా బాగా చేశారు. కృష్ణ సార్ సూపర్ సార్, ఇష్టమైంది.
మన సారును బాగా చేశారు, వెంకటేష్ సారును బాగా చేసామన్నా, సూపర్ అన్న. ఆల్ కలియుగ రాక్షస టీంకి ఇంకా ఉన్నారు సార్. నమస్కారం. మన కృష్ణన్న గారు మాట్లాడారు సార్. లాస్ట్ మన కలిగి రాక్షసుడు మొత్తం అయిపోయింది. జస్ట్ నా పేరు కృష్ణ అని చెప్పండి. చెప్పండి. అయిపోయింది, సినిమా అయిపోయింది. చెప్పండి. సినిమా కలుసుకుంటాం మనం. ఈ కలియుగ రాక్షస టీంలో నా పేరు సాంబాండి, అతను బసవా. అంతేనా? ఓకే, సూపర్. మా కలిగి రాక్షసుడు బసవా గారిని సత్య వాళ్ళు సత్యమే మాట్లాడేది చెప్తారు చూడండి. అందరికీ నమస్కారం. ఈ కలియుగ రాక్షసుడికి నేను బసవా క్యారెక్టర్ చేశాను. దానికి కారణమైన సేనన్నకి, అలాగే శారదా మేడం గారికి, అలాగే డిఓపి సార్ వెంకటేశ్వర సార్ గారికి, బాగా చేశారు. నా తోటి ఆర్టిస్ట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు 4th షెడ్యూల్ పూర్తయిపోయింది. ఈ రోజుతో సినిమానే కంప్లీట్ అయిపోయింది. ఇన్ని రోజులు ఎన్ని మేము పడ్డ కష్టాలు, గొడవలు, తీట్లు, అసలుకి ఎంతో శ్రమ పడ్డాము, అన్నీ కూడా ఈరోజు అన్నీ పోతున్నాయి. కానీ చాలా బాధగా ఉంది ఈ సినిమా ఈరోజు అయిపోతుంది. అంటే ఇన్ని రోజులు గొడవలు పడ్డా, ఏదైనా కష్టపడ్డా, బాధపడ్డా, అది ఇప్పుడు అనిపిస్తుంది. అది అరే సినిమా అయిపోతుంది, అందరూ విడిపోతున్నాము అనేసి. కానీ అందరూ ఎప్పటికీ కలిసే ఉంటాము. సినిమా నుంచి మాత్రం విడిపోతున్నాము, అందరూ కలిసే ఉంటాము, అందరూ బాగుంటాము. కలియుగ రాక్షసుడికి ఇంత మంచి టీం రావడం మా అదృష్టం. మా డిఓపి సారు అసలుకి దొరకడం మా అదృష్టం. ఆయన అసలుకి చాలా కష్టపడ్డాడు. ఆయన డే అండ్ నైట్ అన్నా బాధపడేవాడు కాదు, ఏం లేదు. అందరి చేత నీట్గా చేయించేవాడు. ఈరోజు ఆర్టిస్టులు అందరూ ఇక్కడ లేరు. ఇక్కడ ఈ షెడ్యూల్లో ఇక్కడ ఈ సీన్ను తీసిన వాళ్ళు వరకే ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఇక్కడ లేరు. కానీ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో బాగా చేశారు. అందరికీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ధన్యవాదాలు. సినిమా అంటే అది చిన్న సినిమా, పెద్ద సినిమా అని చాలామంది ఆలోచిస్తారు. సినిమా అంటే ఎంతో కష్టపడి చేస్తాము. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ఎందుకంటే అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కెమెరా ముందుకి రావాల్సిందే, యాక్టింగ్ చేయాల్సిందే, డైలాగ్ చెప్పాల్సిందే, కష్టపడాల్సిందే. అది చిన్నది కాదు, పెద్దది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా కలియుగ రాక్షసుడు ఈ సినిమాని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్కారం. కలియుగ రాక్షసుడు నేను రమణాన్ని క్యారెక్టర్ చేశాను. నా పేరు సాయి. ఈరోజు నైట్ మాట్లాడు 2 అయిపోయింది. ఇక్కడ నాయుడుపేట దగ్గర ఉన్న యాక్సెస్ ఏరియాలో షూట్ చేస్తున్నాము. ఈ ఇల్లు 100 years పైన హిస్టరీ ఉంది ఈ ఇంటికి. అట్లాంటి ఇల్లుని 3 times అడిగినా కూడా వెంటనే పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయి గారు ఇచ్చినారు. ఇప్పుడు నైట్ 2 అవుతున్నా కూడా ఇప్పుడు కూడా చేసుకోమని చాలా ఫ్రీగా మనకు లొకేషన్ పర్మిషన్ ఇచ్చినారు. ఎందుకంటే మూవీలో ఎక్కడ ఏం చేయాలని లొకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి లొకేషన్ ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా మూవీలో నడిచిన ఆర్టిస్టులు అందరూ కూడా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, మరెంతో శిఖరాలు అందుకోవాలని, ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని, ముఖ్యంగా డిఓపి సార్కి టైం లేట్ అవుట్ అయినా కూడా పట్టించుకోకుండా షూట్ ఫినిష్ అయ్యేదాకా చాలా పేషెన్స్తో ఉంటారు. ఆ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే సీనియర్ సార్ వస్తానే ఉంటాడు, కానీ విషయం అయితే బలంగానే ఉంటుంది సార్కి. డెడికేషన్ అట్లా ఉంటుంది మూవీ పట్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్, మూవీని ఇంత దూరం సక్సెస్ చేసినందుకు. ఈరోజు లాస్ట్ డే అంటే చాలా పెయిన్గా ఉందండి. ఎందుకంటే ఇన్ని రోజులు ఎంత తరుచుకుని ఏమనుకున్నా ఇంకొక రోజు షూట్ ఉందిలో వెళ్ళొచ్చులే అన్న చిన్న ఇది ఉంటుందండి. కానీ ఈ రోజుతో అది ఫినిష్ అయిపోయింది. రేపు నుంచి షూట్ ఉంటుందని చిన్న బాధ కలుగుతూ ఉంది. అంతేకాకుండా శారదా మేడం గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఏనా అంటూనే ఉంటారు. ఇంకా మేడం గారు ఎప్పుడు వస్తుందో. మూవీ ఈ రోజుతో లాస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెంటనే మాకు అడిగినందుకు వెహికల్ సాయం చేసి మూవీకి ఎప్పుడు కావాలని ఏమైనా ఫుల్ సపోర్ట్ చేసేవారు. ఎనీ విషయం, అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. లొకేషన్కి అయితే ఒకరోజు మేడం అది పనిగా తన వర్క్ అంతా మా పక్కన పెట్టి లొకేషన్కి వచ్చి ఆ రోజు సక్సెస్ చేసి వెంటనే మాకు 3వ రోజు షెడ్యూల్ ఇచ్చి ఆర్టిస్టులందరికీ షూట్ ఉన్నా లేకపోయినా కూడా సక్సెస్ చేయించినారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ మూవీ ఖచ్చితంగా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాట, మీ పేరు చెప్పండి సార్. ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేశారు అది చెప్పండి. కలియుగ రాక్షసుడు క్యారెక్టర్ చేసి
మంచి క్యారెక్టర్ చేసావా? చెప్పు, ఆ మాట చెప్పు. ఇంకో సినిమాకి తీసుకోవాలంటే ఈ వీడియో ముఖ్యం సార్ అవుతుంది. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, చెప్పండి. చెప్పండి. శ్రీను సారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, బాగా చేశాను, బాగా చేశాను. అలాగే మేడం కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ దేవుడు ఏం పేరు? సరే, వెంకటేశ్వర స్వామి. సరే, ఓకే అండి. ఒక్క నిమిషం మేడం. మేడం మాట్లాడు. మీ బాబు బాగా చెప్తాను. అందరికీ నమస్కారం. మీ పేరు చెప్పండి. నెల్లూరు సీనన్న పరిచయం చేశారు మా పాపని ఒక రోజు చేయమని. కానీ సీను సార్ మాత్రం మేము రామన్న కానీ చాలా పిలిచారు. సీను సారు, మేడం గారు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా చాలా మమ్మల్ని చాలా చాలా ప్రోత్సహించారు. మా పాప రత్నమ్మగా క్యారెక్టర్ ఇచ్చారు, నాకు రవణమ్మగా క్యారెక్టర్ ఇచ్చారు. మా పాప వీళ్ళ ఆశీస్సులతో ఇంకా 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 ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఈ సినిమాలో నేను మా పాప చేసిన గర్వంగా ఉన్నది, మాట చెప్పండి. ఈ సినిమాలో శారదా మేడం గారు, సీను సార్ గారు మాకు ఇచ్చిన పోషణతో చేశాము. మాకు చాలా గర్వంగా నేను మా పాప ఇద్దరం చేశాము. సరేనండి, ఒక లాస్ట్లో ఒక చిన్న మాట ఏనుకోవద్దు. నేను ఇక్కడున్న ఆర్టిస్టులు, డిఓపి డైరెక్టర్ గారు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ మేడం గారు, నెక్స్ట్ మా సాంబా బసవ, పేరయ్య, రమణ, తర్వాత రవణమ్మ, వీళ్ళందరి గురించే చెప్పాను. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా 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 బాగా చేశారు. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి ఫర్దర్గా ఫ్యూచర్లో మంచి మంచి అవకాశాలు అయితే వస్తాయి. సో ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. నెక్స్ట్ మూవీ శ్రీవారి సన్నిధి మూవీలో కలుద్దాం. గుడ్ నైట్ ఫ్రెండ్స్. చూడు సాయి నేరుగా వెళ్ళిపో, వెనక్కి తెచ్చుకోకుండా వెళ్ళిపో, వెనక్కి తెచ్చుకోకుండా సరనుకో. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఆల్ ది బెస్ట్ కైలాష్ మూవీ టీమ్. అందరూ బాగుండాలా, మంచి మంచి యాక్టర్స్ అవ్వాలి. కళ్యాణ్ కూడా అంతగా హ్యాపీగా ఉండాలి. అందరూ చిన్న మాట అండి, చిన్న మాట. ఈ మనిషిని మాత్రం నా లైఫ్లో నా ప్రాణం ఉన్నంత వరకు నేను మర్చిపోలేదు. డిఓపి సార్ ఇస్ బెస్ట్ డిఓపి సార్. బెస్ట్ సీనన్న, బెస్ట్ మేడం. అసలుకి నేను ఉందని మేము వదిలి రెడీ చెప్పు, నువ్వే రెడీ. కలియుగ రాసిన మూవీ షెడ్యూల్ ఆల్ ప్యాకప్ టుడే లాస్ట్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మంచి మంచి యాక్టర్స్ అవ్వాలి మీరు. వచ్చే మాకు వచ్చాడు. వదిలిచ్చాడమ్మా, ఈ కలియుగ రాక్షసుడికి త్రిమూర్తులైనటువంటి సీనన్నకి, శారదా మేడం గారికి, ఇప్పుడు చెప్తాను సార్ గారికి ఇప్పుడు చెప్తాను. నాకు ఇంతవరకు ఆకలి ఇలా, ఇప్పుడు ఆకలేస్తుంది. ఎందుకంటే మూవీ బాగొచ్చింది. సరేనా, ఇప్పుడు చెప్తాను టిఫిన్. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితిమమ్మ, శరణము కోరితి అమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి. మామూలుగా మాడుకుంటానండి, అసలు చూడబాకండి. ఆడే చెప్పండి.
ఇప్పుడు అమ్మా అమ్మగారు మీ దయగల దేవతమ్మ ప్రతి ఇంటికి వెళ్ళి చంపడం నీకు కొత్తేమీ కాదుగా. అన్యాయంగా మా అమ్మని నన్ను చంపి నన్ను రాక్షసత్వంగా ఎత్తుకుని వచ్చి నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుని ప్రతిరోజు చిత్రవాదన చేస్తుంది. నీ రాక్షసత్వానికి గురైపోయి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ముఖం చూసి కొన్ని సార్లు చచ్చిపోదామనుకున్నప్పుడల్లా ఆ బిడ్డ తల్లిని అనేది కాకూడదు. ఆ బిడ్డను చూసుకుని చావకుండా ఓకే సార్. కాకపోతే హ్యాపీ ఏంటంటే